హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ది ఎక్స్ప్లోరర్. సో బేసిక్గా మొత్తానికి ఐపీఎల్ అనేది స్టార్ట్ కాబోతుంది. ఈరోజు మన ఫస్ట్ మ్యాచ్ కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ. రెండు పెద్ద టీమ్స్ భయ్య. సో ఎట్లా అంటే ఐపీఎల్ స్టార్ట్ అయిన ఇయర్ ఉంది కదా, అప్పుడు ఫస్ట్ మ్యాచ్ కూడా కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ అయింది. అండ్ 18 years తర్వాత ఎలా అంటే మనకు ఓటర్ కార్డ్ వచ్చిన తర్వాత కూడా ఎలా అయితే అనుకుంటామో, సో అలా ఇప్పుడు మళ్ళీ సేమ్ 18 years తర్వాత సేమ్ కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ. సో ఫస్ట్ ఏంటి అని అంటే ఆర్సీబీ దగ్గర ఉన్న మిడిల్ ఆర్డర్ తోపు. ఎంత తోపు అంటే మొత్తం ప్యాక్ చేసి పడేసారు మిడిల్ ఆర్డర్ మొత్తం. అయితే కేకేఆర్ దగ్గరికి వస్తే ఏంటి అంటే బౌలింగ్. వాళ్ళు నమ్ముకున్నది బౌలింగ్, వీళ్ళు నమ్ముకుంది బ్యాటింగ్. సో బాల్ వర్సెస్ బ్యాట్ కాంటెస్ట్ ఉంటుంది ఈ మ్యాచ్లో. కాకపోతే ఏంటంటే రెయిన్ ప్రాబ్లం అనేది చెప్తున్నారు. అది ఎంతవరకు ఏంటి అనేది తెలీదు. బట్ ఫోర్కాస్ట్లో అయితే రెయిన్ ఉంది. సో మరి రెయిన్ అంటున్నారు. సో ఏమవుతుంది అనేది తెలీదు మనకైతే. సో మ్యాచ్ జరిగితే మాత్రం 100% ఎంటర్టైన్మెంట్ పక్కా. ఎందుకనంటే బాల్ వర్సెస్ బ్యాట్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు వాటి మధ్యలో వచ్చే కాంటెస్ట్ ఏదైతే ఉంటుందో చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఇంకా ఏంటి అని అంటే బ్యాటిల్స్ ఉన్నాయి ఇక్కడ. సో యశ్దయాల్ వర్సెస్ రింకు సింగ్ తెలుసు కదా మీకు. యశ్దయాల్ ఓవర్లో యశ్దయాల్ గుజరాత్ టైటన్స్లో ఉన్నప్పుడు రింకు సింగ్ 5 6 కొట్టాడు. సో తర్వాత తను మెంటల్ ఫటిక్ అయిపోయి వెయిట్ లాస్ అయిపోయి మళ్ళీ ఆర్సీబీకి వచ్చి మంచి బౌలర్గా అయ్యాడు. సో కొన్ని బ్యాటిల్స్ ఉన్నాయి. సో సునీల్ నారాయణ్ వర్సెస్ ఇక్కడ వీళ్ళ దాంట్లోకి వస్తే ఫిల్ సాల్ట్ అంతకుముందు కేకేఆర్కి ఆడాడు. సో కేకేఆర్కి ఆడిన ప్లేయర్స్ ఆర్సీబీకి వెళ్ళారు. సుయాన్ సింగ్, సో తన స్పిన్ బౌలర్, తను ఇప్పుడు ఆర్సీబీకి ఆడుతున్నాడు. సో మ్యాచ్అప్స్ అనేవి చాలా, కానీ ప్రాక్టీస్ మ్యాచ్లో ఎలా ఆడాలనేది ఇంపార్టెంట్ కాదు. సో మ్యాచ్ టైంకి ఎవరు ఫామ్లో ఉన్నారు అండ్ ఎవరికి లక్ ఫ్యాక్టర్ ఉంది అనేది ఇంపార్టెంట్. ఐపీఎల్ మ్యాచ్లో ఖచ్చితంగా కొంచెం లక్ ఉండాలి. సో అది బ్యాటర్కైనా అది బౌలర్స్కైనా. సో ఇంత బ్యాట్ అండ్ బాట్ కాంటెస్ట్లో ఉన్నప్పుడు సో అది ఓపెనింగ్ మ్యాచ్ అవ్వడం అనేది చాలా క్రేజీగా ఉంది. సో కమింగ్ టు థింగ్ ఏంటి అంటే ఇక్కడ ఈడెన్ గార్డెన్ ప్రీవియస్ మనకి పోయిన ఇయర్ ఏం చేశారు, బ్యాటింగ్ పిచ్చెస్ ఇచ్చారు. సో 260 కూడా చేసేసారు అపోనెంట్ టీం కేకేఆర్ని. సో ఇప్పుడు వాళ్ళు సేమ్ బ్యాటింగ్ పిచ్ ఇస్తారంటే తెలీదు. సో వాళ్ళు కొంచెం స్లోవర్ వికెట్స్ ప్రిపేర్ చేయించి సో స్పిన్ అటాక్తో కనుక వాళ్ళు దిగితే మంచిగా విన్ అయ్యే పర్సంటేజ్ ఎక్కువ ఉంది. కేకేఆర్ మెయిన్ బలం వాళ్ళ స్పిన్, వరుణ్ చక్రవర్తి అండ్ సునీల్ నారాయణ్ ఓపెనింగ్ చేస్తూ వికెట్స్ ఇస్తాడు. ఓపెనింగ్లో హిట్స్ కొడతాడు, స్పిన్లో తన మ్యాజిక్ డెలివరీ ఇస్తూ వికెట్లు తీస్తాడు. ఆర్సీబీకి స్పిన్ అటాక్ అనేది కొంచెం వీక్గా ఉంది. ఎందుకంటే సుయేష్ శర్మ అని ఫస్ట్ మ్యాచ్ ఆడతారో లేదు తెలియదు, ఎందుకంటే తన ఇంజరీ నుంచి వస్తున్నాడు. సుయేష్ శర్మ అంతకుముందు కేకేఆర్లో ఆడాడు. సో ఆడతాడో లేదో తెలియదు, అదొక ఫ్యాక్టర్ వాళ్ళకి. తర్వాత ఒకవేళ అతను ఆడకపోతే స్వప్నిల్ సింగ్ ఉన్నాడు. సో వాళ్ళు ఎక్స్పెక్ట్ అనుకుంటారు. ఆర్సీబీకి ఎక్స్పెక్ట్ అంటే స్వప్నిల్ సింగ్ ప్రీవియస్ ఇయర్ 2024లో చూసాం కదా ఎలా అయిందో. సో ఇలా కొన్ని మ్యాచ్అప్స్ ఉన్నాయి, వెదర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పిచ్ ఎలా ఉంటుందో తెలియదు. ఆర్సీబీకి వస్తేనేమో మిడిల్ ఆర్డర్ స్ట్రాంగ్గా ఉంది, వీళ్ళకేమో బౌలింగ్ అటాక్ ఫాస్ట్ బౌలింగ్ కొంచెం వీక్గా ఉన్నా, వీక్ ఇన్ ద సెన్స్ వీళ్ళ దాంట్లో అన్ని నోకియా ఉన్నాడు. కానీ స్టార్క్ ఇచ్చినంతగా నోకియా ఇస్తాడంటే చెప్పలేం. వీళ్ళకి స్పెన్సర్ జాన్సన్ ఉన్నాడు. సో స్పెన్సర్ జాన్సన్ తీసుకొచ్చి ఆడిస్తారా లేకుంటే నోకియాని ఆడిస్తారంటే ఎక్స్పీరియన్స్ వైజ్కి వెళ్తారని నాకు అనిపిస్తుంది. సో ఇలా కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో ఫైనల్గా వీళ్ళ ప్లేయింగ్ 11-12 నా పరంగా ఎలా ఉండొచ్చు అని అంటే, సో కేకేఆర్ ప్లేయింగ్ 11-12 విషయానికి వస్తే, సో ఐఎమ్ గోయింగ్ విత్ క్వింటన్ డికాన్ అండ్ సునీల్ నారాయణ్ విల్ బి ఓపెన్. అండ్ నెంబర్ 3లో అజింక్య రహానే, నెంబర్ 4లో వెంకటేష్ అయ్యర్. అండ్ నాకు ఇక్కడ అనిపించింది ఏంటి అని అంటే వెంకటేష్ అయ్యర్ని కొంచెం డౌన్ ద ఆర్డర్ పెట్టేసి అజింక్య రహానే స్లాష్ రఘువంశీ వికెట్స్ పడ్డాయి అని అంటే అజింక్య రహానే విల్ కమ్ అండ్ హోల్డ్ ద ఇన్నింగ్స్. లేదు అని అనుకుంటే రఘువంశీ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఆ రఘువంశీ తర్వాత వెంకటేష్ అయ్యర్ తర్వాత అజింక్య రహానే ఉంటే బాగానే ఉంటుంది. ఎందుకంటే పించ్ హిట్టర్ లాగా తను ఒక 2-3 బాల్స్ చేశాడంటే సరిపోతుంది. బట్ తెలీదు. అంటే నాకు అనిపించేది ఏంటి అని అంటే కొంచెం వికెట్స్ పర్లేదు, హోల్డ్ అయింది ఇన్నింగ్ అని అంటే ఐఎమ్ పుషింగ్ ఫర్ రఘువంశీ. లేదు వికెట్స్ పడ్డాయంటే రహానే అని అనుకుంటున్నాను. బట్
ఎండ్ ఆఫ్ ది డే కెప్టెన్ ఇష్టం అది. తనే కెప్టెన్ కాబట్టి తను ఏం ఆలోచన తీసుకుంటాడో తెలీదు. సో, తర్వాత వచ్చేసి రింకు సింగ్, ఆండ్రే రస్సెల్, రమణ్‌దీప్ సింగ్ ప్రీవియస్‌లో ముంబైకి ఆడాడు. తను బౌలింగ్ వేస్తాడు అండ్ బ్యాటింగ్ బిగ్ హిట్స్ కొట్టగలుగుతాడు. సో, రింకు సింగ్, రస్సెల్, రమణ్‌దీప్ సింగ్ వీళ్ళకి డెత్ బ్యాటింగ్ అనేది టాప్ నాచ్. అదే ఆర్సీబీతో కంపేర్ చేసుకుంటే వాళ్ళకి లైక్ హిట్టర్స్ అనేవాళ్ళు ఉన్నారు కానీ మిడిల్ ఆర్డర్స్లో ఉన్నారు. బట్ ఎండ్లో వచ్చి కొట్టేవాళ్ళు లేరు. అండ్ తర్వాత వీళ్ళకి బౌలింగ్ వస్తే అంకుల్ రాయ్, హర్షిత్ రాణా, ఆండ్రిచ్ నోకియా, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా. సో, ఇలా పెట్టుకోవచ్చు. ఎవరైతే ఫస్ట్ బౌలింగ్ వస్తే వైభవ్ అరోరా, ఫస్ట్ బ్యాటింగ్ వస్తే అంకిత్ రఘువంశీ ఉంటారు. సో, ఇలా వీళ్ళు సెటప్ చేసుకోవచ్చు. బట్ క్వింటన్ డికాక్ అనే ఫామ్ అనేది కొంచెం అంత ఆన్ అండ్ ఆఫ్గా ఉంది, తెలియదు. వీళ్ళకు మెయిన్ పాజిటివ్స్ ఏంటి అని అంటే, సో ఎండ్లో కూడా బ్యాటింగ్ డెప్త్ ఉంది, ఎండ్ దాకా బ్యాటింగ్ డెప్త్ ఉంది అండ్ బౌలింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఇది ఇంకొక ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకి అజింక్య రహానేని లాస్ట్లో తీసుకొని క్యాప్టెన్స్ చేశారు. ఓకే, క్యాప్టెన్స్ చేసినప్పుడు ఇప్పుడు అజింక్య రహానే ఎక్కడ ఆడతాడు? అంతకుముందుకు నెంబర్ 3లో రఘువంశీ ఆడేవారు. ఇప్పుడు రఘువంశీ బదులుగా అజింక్య రహానే ఆడి రఘువంశీని కిందికి పంపిస్తాడా, లేకుంటే రఘువంశీని పైన అప్లో పెట్టి తను డౌన్లో ఆడతాడా? చాలా ప్లెంటీ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వీళ్ళకి బ్యాటింగ్ ఆర్డర్లో. సో వెంకటేష్ అయ్యర్ని 23 crores పెట్టి తీసుకున్నారు. సో ఆ ప్రైస్ ట్యాగ్ ప్రెజర్ ఏమైనా ఉంటుందా తన మీద? సో అదొక ఫ్యాక్టర్గా ఉంది. సో మనకు ఆర్సీబీకి వచ్చేస్తే స్పిన్ అటాక్ కొంచెం వీక్గా ఉన్న, బౌలింగ్లో భువనేశ్వర్ కుమార్ ఉన్నారు అండ్ మెయిన్ బౌలర్ వచ్చేసి జోష్ హజిల్వుడ్ కూడా ఉన్నాడు కాబట్టి సో ఓకే పర్లేదు. కానీ ఏంటంటే భూవీ కూడా రన్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకనంటే భూవీ ఇస్ ద బెస్ట్ బౌలర్ కాదనట్లే, కానీ తను డెత్లో మాత్రం రన్స్ లీక్ చేస్తున్నాడని మనము ప్రీవియస్ ఐపీఎల్ సీజన్స్లో చూసాము. సో ఎంతవరకు చేస్తారేంటి అనేది తెలీదు. సో ఎవరు ఫామ్లో ఉన్నారో తెలియదు, ఎవరు క్లిక్ అవుతారో తెలియదు. కేకేఆర్కి అయితే ప్లెంటీ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆర్సీబీకి అయితే ఆన్ పేపర్ స్ట్రాంగ్గా ఉన్నారు. సో వాళ్ళు ఎగ్జిక్యూట్ వాళ్ళు ఒక్కసారి కనుక లైనప్ సెట్ అయిపోయి ఆడడం మొదలు పెట్టారంటే ఈసారి కప్పు కూడా గెలుచుకునే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎనీవేస్ ఎవరికి ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి. మ్యాచ్ రోజు ఎవరు ఆడతారు అనేది ఇంపార్టెంట్, ఎవరికి లక్ ఫ్యాక్టర్ ఉన్నది అదే ఇంపార్టెంట్. సో నా ప్లేయింగ్ 11-12 వచ్చేసి